వారం రోజుల వరకు కూడా గట్టి పడకుండా స్మూత్ గా ఉండే రవ్వ లడ్డూను ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కడాయిలో 4 స్పూన్ల నెయ్యిని వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, ద్రాక్ష వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు సన్నగా ఉండే బొంబాయి రవ్వని వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను నెయ్యిని వేసుకొని 1/4 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని రవ్వ ఉన్న బౌల్లోనికి తీసి కలిపి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 1/4 కప్పు చక్కెర, 1/2 కప్పు వాటర్ ని వేసి లేత తీగ పాకం వచ్చిన తర్వాత కొబ్బరి మరియు రవ్వ మిశ్రమాన్ని వేసి కలుపుకొని ఇలాచీ పౌడర్ ని, డ్రై ఫ్రూట్స్ ని వేసి కలిపి మూత పెట్టి 1 అవర్ పాటు అలాగే ఉంచేయాలి. రవ్వ పాకం అంతటిని పీల్చుకొని మెత్తబడుతుంది. 1 అవర్ తర్వాత ఒకసారి బాగా కలిపి కావలసిన సైజులో లడ్డూలను కట్టేసుకోవాలి. చేసుకొని 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. స్మూత్ గా ఉంటాయి.